వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను ఈ వారం రాశి ఫలాలు వార ఫలాలను చెప్తున్నాను. మనకి ఈ వారం ఎలా ఉందంటే వృషభ రాశి వారికి మరి పంచమంలో ఉన్నటువంటి కేతు వల్ల మీకు అస్సలు మనశ్శాంతి ఉండదు. పిల్లల నుంచి తలపోట్లు ఇవన్నీ కూడా. తర్వాత ఈ కుటుంబంలో స్థిరత్వం అనేటటువంటిదో స్థిరమైనటువంటి ఆలోచనలు మీలో ఉండవు. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ మీరేమైనా స్థిరంగా ఆలోచనలు ఉంచుకుంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెడగొట్టి మీ యొక్క ఆలోచనలు అస్థిరత్వం చేస్తూ ఉంటారు. ఇక రాహువు మీనరాశిలో ఉండడం వల్ల మీకేమవుతుందంటే వృషభ రాశి వారికి మెస్మరిజం పవర్ వచ్చేస్తుంది. మీకు ఇతరులకి డబ్బులు ఇవ్వకుండా పనులు చేయించుకునే టాక్టిక్స్, కబుర్లు చెప్పేసి మరి పనులన్నీ కూడా అవగొట్టించుకోవడం. నాకు తెలుసు నేను ఎలా చేయించుకోవాలో పనులని చెప్పి చాలామంది ఆడవాళ్ళు మరి మగవాళ్ళకి ఫోన్లు చేసి చేస్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా తాత్కాలికమని మీరు చూసుకోండి. అయితే మీ పనులకు అడ్డంకులు ఉండవు ఈ వృషభ రాశి వాళ్ళకి. తర్వాత ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీకు వృత్తిలో ఒక సడన్ మార్పు, అక్కడ గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఒక స్త్రీ వలన మీ జీవితం అస్తవ్యస్తమైపోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారం. మా శిష్యుడు మరి నవీన్ అని ఒక శిష్యుడు ఉన్నాడు. అతనికి జాగ్రత్త నాయన మరి ఆడవాళ్ళ వల్ల అంటే ఆల్రెడీ ఒక ఆడదాని వల్ల దెబ్బ తిన్నాడు అనమాట. మామూలు దెబ్బ కాదనమాట, గట్కేసర్ పోలీస్ స్టేషన్లో. దాంతో ఏమైపోయాడు, ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరైనా కనబడితే టిఫిన్ తింటున్నా సరే ఆఫీస్లో గోడ వెనక్కి కూర్చొని వాళ్ళ వైపు చూడకుండా తినే అంత బుద్ధిని ఈ యొక్క శనిగ్రహము చేశాడనమాట. కాబట్టి అటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా స్త్రీలతో వ్యవహారం చేసుకోవాలా. ఇక ఈ ప్రభుత్వ పనులు ఎంతవరకు పెండింగ్లో ఉన్నాయో అటువంటి పనులన్నీ కూడా మీకు ఒక్కొక్కటి పూర్తయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ బంధుమిత్రుల యొక్క కార్యక్రమాలు, వాళ్ళు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ పనులు అనేటటువంటి వెనకబడిపోతాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ పనులకు ఇచ్చుకోండి. అలాగే ఫోను సంభాషణలు గంటల కొద్దీ మీకు ఈ వృషభ రాశి వారి నెలంతా కూడా చేస్తారు, ఈ వారం అంతా కూడా. దానివల్ల మీకు క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి, రేడియేషన్స్ ఎక్కువైపోయి. కాబట్టి ఫోన్ అనేటువంటిది ఎస్ ఆర్ నో అనే విధంగా సంక్షిప్తంగా వాడుకోండి. లేకపోతే ఆ మాట్లాడిన వాళ్ళు మీకు ఏం చేయరు. తర్వాత హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ జరగడానికి ఈ వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంది. ప్రమోషన్స్ వస్తాయి, మీకేం తిరుగులేదు. ఇంతకుముందు వచ్చిన ప్రమోషన్స్తోనే ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మరి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ కూడా రావడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైన పంట వేస్తారు. మరి అగ్రికల్చరల్ ఆఫీసర్లని, ఎక్రిసాట్లని వీటిని సంప్రదించి చక్కటి విత్తనాలను, ఒరిజినల్ విత్తనాలను తెచ్చుకొని మరి డిపార్ట్మెంట్ని ఉపయోగించుకొని చక్కటి పంటలు పండడం, ఎరువులు వేయడం ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా పెళ్లి కానటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ మాసంలో వివాహం అవుతుంది. అంటే ఎంతసేపు కూడా అగ్రి సంబంధమైనటువంటి వాళ్ళకి, ఇప్పుడు చేపల రొయ్యల చెరువులు, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇలాంటి వాళ్ళకంతా కూడా ఈ వారం చాలా బాగుంటుందన్నమాట. ఇక కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు. ఇంకా బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ వారం ఫలితాలు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావడం కోసం మీరు కొన్ని రెమెడీలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఈ యొక్క ఉలవల్ని, మరి ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, లేదా చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకు సోమవారం ఉదయం 7 గంటలకు మీరు దానం చేసుకోవాలా. అలాగే మరి చక్కగా ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి. మరి మనకి ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటిది. ఇందులో ఎవరు కూడా ఏ విధమైనటువంటి సందేహాలు అవసరం లేదు. సమస్యలు మీవి పరిష్కారాలు మీరు తెచ్చుకోవాలా, ఇతరులు చెప్పే విధంగా కాదు. ఒకటి జాగ్రత్తగా ఈ రెమెడీస్ని కనుక చేసుకున్నట్లయితే మీకు చక్కటి ఫలితాలు ఈ వారం చాలా బాగుంటుంది.
శుభమస్తు.